వరలక్ష్మి మ్యామ్, ఎస్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీలు. Hello. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. మీరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ బాగుంటే సినిమాని ఓకే చేస్తారా, లేకపోతే సినిమా స్క్రిప్ట్ మొత్తం మీరు దృష్టిలో పెట్టుకుంటారా? నేను ఎప్పుడు ఒక మాట చెప్పేది, నాకు హీరో అనేది వచ్చి యాక్చువల్గా స్క్రిప్టే ఫస్ట్. స్క్రిప్ట్ ఇస్ ద ఫస్ట్ హీరో. స్క్రిప్ట్ బాగుంటే ఆ స్క్రిప్ట్లో మేమేం చేస్తున్నాం అంటే, ఈజ్ దట్ వాల్యుబుల్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్, నాకు ఒక డిఫరెంట్గా ఉంటుందా అంటే. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అన్ యాక్టర్ టు ఆల్వేస్ బీ డిఫరెంట్ బికాజ్ సమ్టైమ్స్ ఒక స్టీరియోటైప్ అవుతుంది. బట్ వచ్చే స్క్రిప్ట్లో ఏది మనకు బాగుందో, ఏది మనకు డిఫరెంట్గా అనిపిస్తుందో అది మేము చేసేకి ట్రై చేస్తున్నాం అంతే. ఓకే, అంటే మీరు స్క్రిప్ట్ ఓకే చేయటానికి మీకు నచ్చే ఒక 3 పాయింట్స్ ఏంటి? ఓకే, ఇది ఫస్ట్ వచ్చి స్క్రిప్టే నాకు పూర్తిగా వచ్చి స్క్రిప్ట్ నాకు మెయిన్గా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు చెప్పినట్టు నేను దాంట్లో ఏం చేస్తున్నాను, దట్ ఈస్ ఇంపార్టెంట్. యూజువలీ ఐఎమ్ నాట్ వెరీ ఫస్సీ అబౌట్ అంటే మీరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అవన్నీ నేను చూసలేదు. అంటే స్క్రిప్ట్ బాగుంటే ఐ థింక్ ఎవ్రీబడి డిజర్వ్స్ అ ఛాన్స్. ప్రతి వాళ్ళు స్టార్టింగ్లోనే వచ్చి ఒక పెద్ద డైరెక్టర్గా అయ్యలేదు. అంటే యూ కెన్ సమ్టైమ్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఫిల్మ్, ఇట్ కెన్ బికమ్ అ హిట్, ఇట్ కెన్ బి అ మిస్టేక్, యూ డోంట్ నో. అంటే మన వైపు వచ్చి ఐ ఆల్వేస్ థింక్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు బీ ఇన్ అవర్ ఇండస్ట్రీ. సో ఐ ట్రై టు గివ్ మ్యాక్సిమం ఛాన్సెస్ టు పీపుల్. ఇట్ మే ఫెయిల్, ఇట్ మే సక్సీడ్, బట్ దట్స్ ఓకే. నా కర్మాలో వచ్చి ఒక వ్యక్తికి వచ్చి ఒక ఛాన్స్ ఇచ్చామని నా గుడ్ వైపులో వెళ్ళిపోతుంది అంతే. సో ఐ డోంట్ లుక్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే. వీ గివ్ ఎవ్రీబడి అ బెస్ట్ షాట్. అది మంచి జరిగితే ఓకే, లేదంటే మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అంతే. థ్యాంక్ యూ మ్యామ్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకో క్వశ్చన్. Yes, సో బేసిక్గా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. Yes. సిఎస్కే మ్యాచెస్ ఎక్కడ జరిగినా మీరు కనబడుతున్నారు. లేదు సార్, ఎవరు టికెట్ లేదు సార్. ఒక్క మ్యాచ్కే టికెట్ ఇచ్చారు సార్. ఎవరు టికెట్ నేను వెళ్తాను సార్, ఎవరు వెళ్ళదు. నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. ఒక్క మ్యాచ్కే టికెట్ దొరికింది, నేను కనిపించలేదు. ఒక్క మ్యాచ్లో కనిపించాను సార్ నేను. అవును మ్యామ్, బట్ ఓకే, మాకు అర్థమైపోయింది మీరు సిఎస్కేని. బట్ సిఎస్కేలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? థ్యాంక్ యూ. ఇది ఒక క్వశ్చన్ అనేది. నేను ధోని ఫ్యాన్ దగ్గర వచ్చి ఎవరు ఫేవరెట్ ప్లేయర్ అంటే నేను చూసేదే ధోని కోసం.